సభ్యులందరికీ నా నమస్కారములు. ఢిల్లీలో ఉగ్రదాడి జరిగింది. ఆ ఘటనలో దాదాపు 11 మంది చనిపోయారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. మన అసెంబ్లీ తరఫున 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా సభ్యులందరినీ కోరుకుంటున్నాను. అసెంబ్లీ సమావేశాల కోసం మనం ఇక్కడ హాజరయ్యాము. గౌరవ సీఎం గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, వర్షాకాల సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేలందరికీ నా నమస్కారములు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయింది. అధ్యక్ష, ఈ ఏడాది కాలంలో అద్భుతమైన పరిపాలన సాధించామని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చమని చెబుతున్నాం. అధ్యక్ష, రైతులకు సకాలంలో ఎరువులు అందజేశాం. అధ్యక్ష, మెగా టీఎస్సీలో 16,000 మందికి ఉద్యోగాలు కల్పించాం. అధ్యక్ష, వృద్ధులకు వికలాంగులకు పింఛని పెంచాం. అధ్యక్ష, ఒక్కొక్కరికి 4,000 అందజేశాం. అధ్యక్ష, భవిష్యత్తులో మరింత సుపరిపాలన సాగిస్తామని తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, నేత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సుపరిపాలన అనే పదం ముఖ్యమంత్రి గారు వాడుతున్నారు. అధ్యక్ష, దీనిపై ఆయన ఆత్మ విమర్శ చేసుకుంటే బాగుంటుంది. అధ్యక్ష, ఎన్నికలలో ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఏవి నెరవేర్చలేదు. అధ్యక్ష, కొన్ని ఉద్యోగాలు పేరు చెప్పి రాష్ట్రంలో అందరికీ ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అధ్యక్ష, రైతు సమస్యలు గాలికి వదిలేశారు. అధ్యక్ష, ఇటీవల కాలంలో ఎరువుల సమస్యలు రైతులను వేధించి మీకు తెలిసిందే. అధ్యక్ష, ఇటీవల మొంత తుఫాన్ వల్ల ఎంతో మంది రైతులు నష్టపోయారు. అధ్యక్ష, అయినప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. అధ్యక్ష, వారిని అందుకునే ప్రయత్నం చేయలేదు. మహిళలు ఏదైతే వాగ్దానం చేశారో నెల వాళ్ళ ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పారు. అధ్యక్ష, చేయలేదు. ఇలాంటి హామీలు చాలా ఉన్నాయి. అధ్యక్ష, ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించి తక్షణమే నెరవేర్చలేని హామీలు ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, అధికార పక్షం పైన దుమ్మెత్తి పోయడమే ప్రతిపక్షం పని అన్నట్లు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఏడాది కాలంలోనే మా ప్రభుత్వం ప్రజలకు మంచి చేసిందని మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం. అధ్యక్ష, ఏ ఒక్కరికి కూడా ఫలానా పథకం అందలేదు అనే మాట రాకుండా చూసుకుంటున్నాం. అధ్యక్ష, గ్రామంలో మంచి స్పందన వస్తుంది కాబట్టి చూసి ఓర్వలేక మా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. అధ్యక్ష, అయితే వచ్చే ఎన్నికలలో ప్రజలు మరొకసారి మిమ్మల్ని ప్రతిపక్షంలోనే కూర్చోబెడతారు అనే విషయాన్ని గమనించుకోవాలని మేము చెబుతున్నాం. అధ్యక్ష, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈవీఎంలు గవర్నమెంట్ గెలిచిన వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారని వీళ్ళ మాటలు బట్టి అర్థమవుతుంది. అధ్యక్ష, వచ్చే ఎన్నికల్లో వీరిని చిత్తుగా ఓడిస్తారు. ప్రజలు ఆ విషయంతో గుర్తుంచుకోవాలి. సీఎం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, మైకిస్తే అవాకులు చెవాకులు పెరగడం ప్రతిపక్షానికి ఆనవాయితీగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలని మా ప్రభుత్వం నెరవేర్చడానికి చిత్తశుద్ధిలో వ్యవహరిస్తోంది. ఏవైనా సమస్యలు ఉంటే సభ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని చెబుతున్నాను. మరోవైపు మన ఆంధ్ర వానికి జీవనాడి పోలవరం. అధ్యక్ష, ఆ ప్రాజెక్టు పూర్తయితే దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మన రాష్ట్రం కీర్తి పథకం రెపరెపలాడుతుంది. అధ్యక్ష, ఈ 2 ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటే మరోవైపు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న అధ్యక్ష, అన్నదాతలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నానని అధ్యక్ష మాట్లాడవలసిందిగా అధ్యక్ష, మేము ముఖ్యమంత్రి గారు చెప్పిన
అంశాలతో ఏమాత్రం సంతృప్తి చెందలేదు అధ్యక్ష. అబద్ధాలు వినడానికి మేము అసెంబ్లీ దాకా రావాల్సిన పని లేదు అధ్యక్ష. ఇది ధోరణి కొనసాగిస్తే మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. ప్రభుత్వం శ్రీశక్తి బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఈ పథకం రూపకల్పన జరిగింది. ఈ బిల్లు చట్టంగా మారాలంటే చర్చ అవసరం. అందులో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. రవాణా శాఖ మంత్రి బిల్లు ప్రవేశపెట్టి అందుకు సంబంధించిన వివరాలను ఈ సభకు వివరించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ఎన్నికలలో మేము ఇచ్చిన ముఖ్యమైన హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి అధ్యక్ష. ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా బస్సులు ప్రయాణించవచ్చు అధ్యక్ష. ఎక్స్ప్రెస్ బస్సులైనా సరే, ఆర్డినరీ బస్సులైనా సరే మహిళలంతా ఉచితంగా ప్రయాణించవచ్చు అధ్యక్ష. కాలుష్యం పెరుగుతున్న నేపథ్యం ఎక్కువ మంది ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము అధ్యక్ష. పార్టీ నేత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ఈ పథకానికి అమలు చేయడం వెనుక ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టే ప్రమాణం ఉంది అధ్యక్ష. ఆర్టీసీ సంస్థలకు వేల బస్సులు అవసరం అధ్యక్ష. అలాగే డ్రైవర్లు, కండక్టర్లు కొరత ఉంది అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పథకాన్ని అమలు చేయడం ఎలా సాధ్యమవుతుంది అధ్యక్ష? ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మొదలు పెడితే ఇక ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతారు అధ్యక్ష. ముఖ్యంగా అందరూ ఆడవాళ్ళు బస్సుల్లో వెళ్తే బస్సుల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి మగవాళ్ళకు సీట్లు ఉండవని మా అభిప్రాయం అధ్యక్ష. దీనిపై ప్రభుత్వం ఎలాంటి రకాల బస్సులకు అవకాశం ఇవ్వండి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలపాలి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇచ్చిన హామీలు నెరవేర్చడం మా బాధ్యత అధ్యక్ష. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మా మేనిఫెస్టోని ఉంది అధ్యక్ష. దాని ప్రకారం ముందుకెళ్తూ మేము ఈ స్త్రీ శక్తి పథకాన్ని తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఒక గ్రామంలో పని దొరకకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళ మరో ఊరికి వెళ్ళి పని చేసుకొని రావడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది అధ్యక్ష. బిల్లు సభలో ప్రవేశపెట్టుము. దీనిపై ఇప్పటి వరకు చర్చ జరిగింది. ఈ పథకాన్ని నామోదు తెలిపే ఎమ్మెల్యేలు చేతులెత్తవలసిందిగా కోరుతున్నాను. ఆమోదించడం వల్ల ఎక్కువ మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు. శ్రీశక్తి పథకం ఆమోదం పొందినట్లుగా ఈ సభ సంయుక్తాన్ని ఈ సభ తెలుపుతుంది. ఆలగడ్డ ఎమ్మెల్యే గారిని మాట్లాడుకుంటున్నాను. అధ్యక్ష, ఈటీవీలో భారీ వర్షాల కురిసిన విషయం మీకు తెలిసిందే అధ్యక్ష. మా నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగాలి అధ్యక్ష. కొండాపల్లె ఇంజేడు మధ్య ఒక చిన్న బ్రిడ్జి ఉంది అధ్యక్ష. కుందర వాగు పొంగడం వల్ల ఆ బ్రిడ్జి పైన నీళ్లు పారాయి అధ్యక్ష. దాంతో రాకపోకలు నిలిచిపోయాయి అధ్యక్ష. ఈ గ్రామాల మధ్య అదే విధంగా ఉయ్యలవాడ రూపనగుడి మధ్య కూడా మరొక బ్రిడ్జి ఉంది అధ్యక్ష. కుందు నది ఉధృతంగా ప్రవహించడం వల్ల అక్కడ కూడా బ్రిడ్జి పైన నీళ్లు వచ్చాయి అధ్యక్ష. ఫలితంగా చాలా మంది పనులు చేసుకోలేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. పిల్లలు కూడా 2 రోజులు పాఠశాలకు వెళ్ళలేకపోయారు అధ్యక్ష. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని మాకు 2 చోట్ల కొత్త బ్రిడ్జీలు కట్టాల్సిందిగా ప్రభుత్వానికి కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. శాఖ మంత్రిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ఆలగడ్డ ఎమ్మెల్యే గారు చెప్పిన సమస్య మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. దీనిపై అధికారులు కూడా
కొన్ని వినతి పత్రాలు స్వీకరించారు. అధ్యక్ష, ప్రభుత్వం ఆ 2 చోట్ల బ్రిడ్జీలు కట్టడానికి సముఖంగా ఉంది. దానిపైన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. అధ్యక్ష, త్వరలోనే 2 చోట్ల కొత్త బ్రిడ్జీలు మొదలవుతున్నాయని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నా. పిల్లలు కూడా స్కూలుకు వెళ్ళడానికి భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని స్పష్టం చేస్తున్నా. అధ్యక్ష, ఈ బ్రిడ్జీలు పూర్తయితే వాటి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళడానికి సముఖంగా ఉన్నారు. అధ్యక్ష, మా ప్రాంత సమస్యను దృష్టిలో ఉంచుకొని మాకు కొత్త బ్రిడ్జీలు మంజూరు చేసిన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నాము. అధ్యక్ష, వీళ్ళందరికీ